సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. లక్ అనేది జీవితంలో అందరికీ కలిసి రాదు. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. అయితే కొంతమంది ఏవైనా పూజలు చేయడమో లేదా ఏవైనా ప్రయత్నాలు చేస్తారు. కానీ అలా కాకుండా వారు జన్మించిన తేదీ, నెల, సంవత్సరం ప్రకారం వారికి జీవితంలో ఎప్పుడు లక్ కలిసి వస్తుందో ఒక పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా ఏం చేయాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. మీరు గనక సెప్టెంబర్ 19, 1985లో పుట్టారనుకుందాం. అప్పుడు తేదీ 19, నెల 9, సంవత్సరం 1985. ఈ మూడింటిని కలిపితే అప్పుడు 2013 వస్తుంది. తిరిగి ఈ సంఖ్యలోని అంకెలను కూడా కలపాలి. అంటే 2013. అప్పుడు 6 వస్తుంది. ఇదే నెంబర్ ఆ తేదీన పుట్టిన వారి డెస్టినీ నెంబర్. ఈ క్రమంలో డెస్టినీ నెంబర్ ప్రకారం ఎవరికి ఏ సంవత్సరంలో లక్ కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ డెస్టినీ నెంబర్ 1 అనుకోండి. 22 లేదా 34 సంవత్సరాలలో లక్ కలిసి వస్తుంది. సూర్యగ్రహం ప్రభావం వల్ల వారు ఆ వయసులో సుఖ ఫలితాలను పొందుతారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనేక అవకాశాలు తలుపు తడతాయి. డెస్టినీ నెంబర్ 2 వచ్చిన వారికి 28, 34 సంవత్సరాల్లో లక్ వస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరికి ఆ వయసులో మిక్కిలిగా ధనం సిద్ధిస్తుంది. డెస్టినీ నెంబర్ 3, 5 వచ్చిన వారికి 32వ సంవత్సరంలో లక్ వస్తుంది. ఆ సమయంలో వారికి అనుకున్నవి నెరవేరుతాయి. బృహస్పతి, బుధ గ్రహాల వల్ల వారికి అదృష్టం వస్తుంది. డెస్టినీ నెంబర్ 4 వచ్చిన వారికి 36వ ఏట బాగుంటుంది. ఆ వయసులో లక్ వస్తుంది. రాహు ప్రభావం వల్ల వారనుకున్న రంగాల్లో రాణిస్తారు. డెస్టినీ నెంబర్ 6 వచ్చిన వారికి 25, 27, 32వ ఏట బాగుంటుంది. అప్పుడు వారనుకున్నది సాధిస్తారు. అన్ని సుఖ ఫలితాలే ఉంటాయి. ఇక డెస్టినీ నెంబర్ 7 వచ్చిన వారికి 20, 30, 38, 44వ ఏట లక్ కలిసి వస్తుంది. ఆ సమయంలో వారు విజయావకాశాలను చూస్తారు. ఇక డెస్టినీ నెంబర్ 8 వచ్చిన వారికి 36, 42వ ఏట లక్ కలిసి వస్తుంది. శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి. ఇక డెస్టినీ నెంబర్ 9 వస్తే వారికి 28వ ఏట లక్ వస్తుంది. కుజుడి ప్రభావం వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.